ఇప్పుడు ఈ టేస్టీ సర్వపిండి చూపిస్తా మీకు. ఇట్లాంటివి తినాలి అంటే కుకింగ్ విత్ సృజనాని సబ్స్క్రైబ్ చేసుకొని నా రెసిపీని ఫాలో అవ్వండి. ఇది పెరుగుతో గాని చట్నీ పొడితో గాని సూపర్ ఉంటది తింటే. దోసకాయ సర్వపిండి చేసి చూపిస్తాము మీకు. దానికోసం ఫస్ట్ 2 దోసకాయలు తీసుకున్నా. వాటికి ఉన్న సైడ్స్ కట్ చేసుకోవాలా. మిడిల్ కట్ చేసిన తర్వాత దోసకాయ పైన ఉన్న చెక్కు తీసేసుకోవాలా మంచిగా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దోసకాయని మంచిగా చాప్ చేసుకుంటున్నా. సన్నగా చాప్ చేసుకోవాలా. ఇంకో దోసకాయని కూడా చాప్ చేసుకోవాలా. మనం తీసుకున్న 2 దోసకాయలు కూడా చాప్ చేస్తున్నా. దీంట్లో ఒక ఉల్లిపాయను కూడా చాప్ చేసి వేసుకుంటున్నా. దీన్ని కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలా. ఇప్పుడు ఈ దోసకాయ మిక్చర్లా మనం కట్ చేసినటువంటి మిరపకాయలు, కొన్ని మిరపకాయలు వేసినాం కదా, కొంచెం కారం, 1 స్పూన్ కారం వేస్తున్నా. కొంచెం సాల్ట్ టేస్ట్ చూసుకొని వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసిన. కొన్ని నువ్వులు, శనగపప్పు, కొంచెం కట్ చేసిన కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, సరే మంచిగా కలుపుకుందాం దీన్ని. ఇప్పుడు దీంట్లో బియ్యం పిండి వేసుకుంటున్నా. చూసుకుంటూ వేసుకోవాలా. నాకైతే ఈ గ్లాసుడు పిండి పట్టింది, బియ్యం పిండి. అంటే దోసకాయల వాటర్ ఉంటాయి కదా, కాబట్టి ఆ వాటర్ కు సరిపోయేటంత పిండి వేసుకోవాలి. కొన్ని వాటర్ పైనుంచి ఇట్లా చల్లుకోవాలి అంతే. మొత్తం వాటర్ పోసి కలపొద్దు, ఇట్లా పైనుంచి వాటర్ చల్లుకోవాలి అంతే. ఎక్కువ వాటర్ పట్టాయి దీనికి, దోసకాయల వాటర్ ఉంటాయి కదా. పిండిని ఇట్లా కలుపుకోవాలా. మరీ మెత్తగా కాదు, మరీ గట్టి కాదు, ఇట్లా నార్మల్ గా కలుపుకోవాలా వీడియోలు చూపించినట్టు. ఇది నానాల్సిన పని లేదు, డైరెక్ట్ సర్వపిండి లాగా ఒత్తుకోవచ్చు వెంటనే. ఫస్ట్ ఒక తావ తీసుకొని మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవాలా. తావ మీద కొంచెం పిండి ముద్దను తీసుకొని సన్నగా ప్రెస్ చేసుకోవాలా అప్పాల్లాగా. నేను పెద్దగా చేస్తలేను, చిన్నగా అప్పాల్లాగా ఒత్తుతున్నా మంచిగా ఉంటాయని. ఎందుకంటే ఈ తావలో ఒక 4 ఒకటేసారి ఫ్రైగా అవుతాయని. మనం పిండి కొంచెం మెత్తగా ఉంది కాబట్టి సన్నగా వస్తున్నాయి సర్వపిండి. తర్వాత మధ్యలో చిల్లులు పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఇట్లనే 4 ఒత్తి చూపిస్తా మీకు. ఇంకో ముద్ద తీసుకొని సేమ్ ప్రెస్ చేసుకోవాలా. కొంచెం ఆయిల్ పెట్టుకోండి, అయితే మంచిగా ఒత్తుకోవచ్చు. దీంట్లో 3 వచ్చినాయి, 4 వస్తాయి అనుకున్నా. 3 సర్వపిండిలు ఒత్తుకున్నా. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నా 3ని. కొంచెం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి. తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. కొంచెం ఫ్రై అయినాయి కదా, రెండో సైడ్ టర్న్ చేసుకోవాలా. ఇప్పుడు రెండో సైడ్ కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఎక్కువ ఏం ఆయిల్ పట్టది, కొంచెం. ఇలా మొత్తం పిండిని ఉండలుగా చేసి పెట్టుకున్నా ముందే. ఇవి 2 వైపులా ఫ్రై అయిపోయినాయి కదా, చూడండి ఒకసారి. ఇక 2 వైపులా ఫ్రై అయినాయి, ప్లేట్ లోకి తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ తావ వేడిగా ఉంటది కదా, దాని మీద ఒత్తుకోవడానికి రాదు, కాబట్టి కవర్ తీసుకొని ఒకటి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒత్తుకోవాలా. ఇప్పుడు ఇట్లా దీన్ని మెల్లగా కవర్ నుంచి తీసుకొని తావ పైన వేసేసుకోవాలా అంతే. ఇలానే మిగతావి కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. వీటిని కారం పొడితో కూడా తీసుకుంటే బాగుంటది. ఈ కారం పొడి నా ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. మళ్ళీ పెరుగుతో కూడా సూపర్ ఉంటది. ఈ 2 కాంబినేషన్ తో ఒకసారి ట్రై చేయండి, సర్వపిండి సూపర్ ఉంటది.